ప్రీవియస్ వీడియోలో మనం డేటాబేస్ని ప్లస్ ఫైల్స్ని ఎలా మాన్యువల్గా ఎలా బ్యాకప్ తీసుకోవాలో చూసాం. సో నా సైట్ మొత్తం బ్యాకప్ అయిపోయింది. ఇన్ని ఫైల్స్ యాక్చువల్గా 1844 ఫైల్స్ వచ్చి నా సిస్టంలో ఉన్న డెస్క్టాప్ మీద VNK అనే ఫోల్డర్లో వచ్చి సేవ్ అయిపోయినాయి. ఓకే, డేటాబేస్ని కూడా నేను బ్యాకప్ తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేనేం చేస్తున్నాను అంటే నా డేటాబేస్ని యాక్సిడెంటల్గా మన కావాలని డిలీట్ చేయలేదు, కానీ యాక్సిడెంటల్గా డిలీట్ అయిపోయింది నా డేటాబేస్. లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టోర్ చేసేసి డేటాబేస్లన్నీ కూడా రిమూవ్ చేసేసారు అనుకున్నాం. సో రిమూవ్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నాను డేటాబేస్ని. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ చూడండి, ఇప్పుడు VNK టెక్నాలజీస్ VNKTech.in సైట్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అవుతుందా? ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ ద డేటాబేస్ కనెక్షన్. మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ రన్ అవ్వాలంటే కంపల్సరిగా మన డేటాబేసెస్ కూడా రన్ అవ్వాలి, డేటాబేస్ ఉండాలి. ఉండకపోతే ఇంకా మనం ఏం చేయలేం. సో దాని పర్పస్ మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ నేను డేటాబేస్ని బ్యాకప్ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ MySQL డేటాబేసెస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే డేటాబేస్లోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే బ్యాకప్ తీసుకున్న ఫైల్ని, ఆ పేరు మీద డేటాబేస్ని క్రియేట్ చేయండి. క్రియేట్ డేటాబేస్. సో డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. సరే, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఫైల్స్ వచ్చేస్తాయా? రావు. ఎందుకంటే మనం డేటాబేస్ క్రియేట్ చేశాం, కానీ కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ దానికి అసైన్ చేయాలి. ఆ డేటాబేస్కి ఎక్కడ అసైన్ చేస్తాం? యాడ్ ఏ యూజర్ టు డేటాబేస్. ఇక్కడ నా యూజర్ నేమ్ వచ్చేసి రమేష్ భాస్కర్. సో ఇక్కడ VNK భాస్కర్ డేటాబేస్ యాడ్ కొడుతున్నాను. ఇప్పుడు ఒక డేటాబేస్, ఆ డేటాబేస్కి ఒక యూజరు, ఒక పాస్వర్డ్ క్రియేట్ అయినాయి. సో అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. పైన ఒకసారి చూడండి, ఇవ్వకుండా రన్ చేసి ఏమవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, సైట్ని ఓపెన్ చేస్తున్నాను. వస్తుంది సైట్, వచ్చేసింది. చూసారా? సారీ, మనకి ఇలా డేటాబేస్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అడగదు. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఓహో, నేను అసలైన స్టెప్ చెప్పడం మర్చిపోయాను. సారీ. ఏంటి, మనం ఇప్పుడు డేటాబేస్ ఒకటే క్రియేట్ చేసాము, మళ్ళీ డేటాబేస్కి యూజర్ని అసైన్ చేసాం, కానీ అసలు అందులో ఉండే SQL ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంపోర్ట్ చేసుకోలేదు కదా. మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే phpMyAdmin ఓపెన్ చేసి, యాక్చువల్గా మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని అసలు అప్లోడ్ చేయలేదు కదా. సో ఏ డేటాబేస్లోకి అయితే అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు? సారీ, నేను ఇప్పుడు డిలీట్ చేసేసాను, ఎక్కడ మిస్టేక్ చేశానని. సో క్రియేట్ డేటాబేస్ VNK భాస్కర్. సో డేటాబేస్ని క్రియేట్ చేసి యూజర్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత phpMyAdmin ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో, అంటే ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఏ డేటాబేస్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి? VNK భాస్కర్. ఇప్పుడు క్రియేట్ చేసాక ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్, ఇక్కడికి వచ్చి బ్రౌజ్లో ఈ ఫైల్ గో. కొద్దిగా టైం పట్టినా వెయిట్ చేయండి.
ఇప్పుడు చూడండి విఎన్కే భాస్కర్లో అన్ని ఫైల్స్ వచ్చేసినాయా, అన్ని SQL ఫైల్స్ వచ్చేసినాయి. సో విఎన్కే పోస్ట్, విఎన్కే ఆప్షన్స్, విఎన్కే లింక్స్, వింగ్ సిపి ప్రొఫైల్స్, ఓకే అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి సైట్ని ఓపెన్ చేసి విఎన్కే tech.in వచ్చేసింది సైట్. గుడ్. ఈ విధంగా మనం డేటాబేస్ ఫెయిల్ అయితే డేటాబేస్ని రీస్టోర్ చేసుకుంటాం. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాడు ఎవరైతే మన సైట్ని ఓపెన్ చేశాడో అంటే కంట్రోల్ ప్యానల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ హ్యాక్ చేశాడో వాడు చేసే మెయిన్ పని ఏంటంటే ఫైల్స్ను కూడా డిలీట్ చేసేస్తాడు. లేకపోతే ఏదైనా వైరస్ బట్టి ఆ సైట్ సరిగ్గా ఓపెన్ అవుతూ ఉండదు. సో vnk.techinలో ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్నిటిని రిమూవ్ చేసేసాను. నేనే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు డిలీట్ కొట్టేసాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తే సైట్ ఓపెన్ అవుతుందా? అవుదు. అందుకని చెప్పి మనం ఇందాక బ్యాకప్ తీసి పెట్టుకున్నాం కదా RMVNKలో మన లోకల్ సిస్టంలో. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇచ్చి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిపోయిన తర్వాత అన్ని ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ A ద్వారా చేసుకుని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేస్తే మన రూట్ డైరెక్టరీలోకి ఇందాకడైతే ఎలా స్ట్రక్చర్లో ఉన్నాయో అలా అప్లోడ్ అయిపోతాయి. కాకపోతే దీనికి కొద్దిగా టైం పడుతుంది, కానీ వెయిట్ చేయండి. నెట్ స్పీడ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో చేయగానే ఆటోమేటిక్గా మన సైట్ అనేది రన్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మన సైట్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం చాలామందికి లోకల్గా మన ర్యామ్ సర్వర్ని ఎగ్జామ్ సర్వర్ని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని లోకల్గా సైట్ని డెవలప్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ మెథడ్ బాగా యూస్ అవుతుంది. జస్ట్ దాన్ని బ్యాకప్ తీసుకుని ఆ ఫైల్స్ అన్నిటిని సింపుల్గా అప్లోడ్ చేసి డేటాబేస్ క్రియేట్ చేసేస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఇక్కడ ఏదైతే ఇచ్చారో అక్కడ వాటిని ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా మాన్యువల్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయి. ఆ ప్లగ్గిన్స్ ద్వారా మనం ఈజీగా బ్యాకప్ ఇది చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. బ్యాకప్ ఎలా చేసుకుంటాము అంటే మనం యాక్చువల్గా మనం ఈరోజు ఒక 10 పేజెస్ క్రియేట్ చేసాం. మళ్ళీ ఈరోజు సాయంత్రం బ్యాకప్ తీయాలనుకున్నాం అనుకో, ఎంత టైం పడుతుంది? ఈ టైం అంతా పడుతుంది మనకి. అలా కాకుండా ఆ ప్లగ్గిన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకున్న టైంని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మండే ఈవినింగ్ పూట 10 o'clockకి నా సైట్కి విజిటర్స్ రారనుకుందాం, ఆ టైంలో అది బ్యాకప్ తీసేసుకుంటారు. ఓకే, అలా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ బ్యాకప్లు తీసుకుంటారు. ఆ ప్లగ్గిన్స్ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.